హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆహిత్య వ్లాగ్స్. ఈరోజు డే 1లో అన్నయ్యని పెళ్ళికొడుకు చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మా వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారు, చూసేయండి. మళ్ళీ వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకుని మళ్ళీ హాయ్ చెప్తా అన్నారు. సరే కదా అని వీడియో తీస్తున్నా. ఇంకా ముహూర్తం టైం అయితే వచ్చేసింది. సో అన్నయ్యకి తాంబూలం పెట్టి పెట్ల మీద కూర్చోపెడతారు. ఇక్కడ తోట పెళ్లి కొడుకుని చూసారా, ఎంత క్యూట్గా నుంచి ఉన్నాడో. అల్లరి చేయకుండా బాగానే ఉన్నాడండి. అడిగి కాకపోతే బొమ్మలు చూపించాలి, అప్పుడే సైలెంట్గా ఉంటాడు. ఎంత క్యూట్ ఉన్నాడో కదా. ఇక్కడ మా పెద్దమ్మ నలుగు పెట్టడం అయితే స్టార్ట్ చేసింది. మా వాళ్ళు అందరూ అన్నయ్య కోయేసుకుంటున్నారు. చూసారా మా బుడ్డగాడు ఏదో ఒక వీడియో చూస్తే కానీ సైలెంట్గా కూర్చొని అన్నాడు. సో ఇంక వాళ్ళ డాడీ బొమ్మలు పెట్టి కూర్చోబెట్టారు. మనం ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీ షూర్ కాబట్టి మేమందరం సెల్ఫీ తీసుకుంటున్నాం. సో అలా ఒక వీడియో క్లిప్ యాడ్ చేశాను అంతే అండి. ఇంకా వచ్చిన వాళ్ళందరూ పోటేయడం స్టార్ట్ చేశారు. రిలేటివ్స్ వస్తారు కదండి, ఇంక అందరూ పోటేసి నేను దీవిస్తారు. ఇక్కడ రోకలకి లక్ష్మీదేవి కట్టారు, చూసారా? ఎవరైనా అబ్జర్వ్ చేశారా? అదేం కాదండి, ఒక బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, కాటన్ ఆర్ ఫ్యాన్సీది, దానికి ఎక్కువ కుర్చీలు పెట్టేసి బ్యాండ్, రబ్బర్ బ్యాండ్ ఏదో ఒకటి యాడ్ చేసేసారంటే స్టాండర్డ్గా నిలబడుతూ ఉంటుంది. పైన బొమ్మ తగిలించడానికి ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా తగిలించవచ్చు. ఇంకా బొమ్మ ఎక్కడ కొన్నారని మీరు అడుగుతారు కాబట్టి, ఇది కాశీ నుంచి మా తాతయ్య మా అందరికీ తెచ్చారు. అందరి ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుంది. అండ్ ఇవి లోకల్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి, మీరు ఎక్కడైనా అడగచ్చు. అండ్ ఇక్కడ చూసారా, నేను ఏ రీల్ చేయాలా అని మా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రీల్ చూస్తుంటే మా చెల్లెని లాగేస్తుంది పక్క నుంచి. సో అందరూ మేము చేస్తామని చెప్పి చాలా యాక్టివ్గా ఉన్నారు. సో రీల్ అది చూపిస్తున్నా, ఎలా చేయాలి ఏంటని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో చూసి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. రీల్ అయితే వచ్చింది, కాకపోతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా. యూట్యూబ్లో ఇంకా భజన్ రీల్తో అన్నయ్యని తీసుకొస్తారనుకుంటా. మేమైతే హెల్దీ దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. సో డెకరేషన్ అది చూసి కొన్ని ఫొటోస్ అయితే దిగాం. ఇప్పుడు అయితే ఎవరు లేరు కాబట్టి ఇంకా అన్నయ్య వచ్చాక ఇలాగ హడావుడ్ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా భజన్ రీల్తో అన్నయ్యని అయితే తీసుకొచ్చారు. రీసెంట్గా అందరూ హెల్దీకి ఎల్లో అవుట్ఫిట్స్ కాబట్టి ఇంకా మా వాళ్ళు అందరూ కూడా ఎల్లో అవుట్ఫిట్స్ వేసుకొచ్చేసారు. ఇంక ఇక్కడ అన్నయ్యని అయితే కూర్చోపెట్టేశారు. మంగళ స్నానం స్టార్ట్ చేస్తారు. దానికన్నా ముందు అందరూ పసుపు రాసి ముందు నీళ్ళు వేసుకుని హడావుట్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా రీల్ చేసాము. ముందు మీరే చూసేయండి మా హంగామా ఎంత ఉందో. వీళ్ళిద్దరూ అయితే ఒక బొమ్మరాంగ్ చేశారు. అండ్ నెక్స్ట్ బాయ్స్ అందరూ వచ్చేసి F3 డైలాగ్ చేశారు. బ్రో పెళ్ళి అవసరమా, నేను నీ లెక్క కాదు, పెళ్ళం కంట్రోల్ చేయడం నాకు మస్తు తెలుసు, ఆ డైలాగ్ చేశారు. అంటే ఇక్కడ నేను మా వాళ్ళందరికీ మళ్ళీ రిహార్సల్ ఇస్తున్నా ఎట్లా చేయాలని. సైడ్ చూడండి నన్ను. మరి ఇల్లు ఫోటోలు హడావిడి అంతా అయిపోయాక ఇంకా పసుపు రాసి మంగళ స్నానం అయితే స్టార్ట్ చేశారు. పెళ్ళికి వెళ్ళాలి మేము ఇంకా. సో ఈవెంట్ ఎక్కడితో తొందరగా ఎండ్ చేద్దామని చెప్పి ఇంకా మా వాళ్ళు హడావిడి పెట్టేశారు. వాళ్ళందరూ తడిపేసుకుంటున్నారని చెప్పి నేను బయటకు వెళ్ళిపోయా. సో గోడ అవతల నుంచి మొత్తం నా మీద నీళ్ళు పోస్తారు. లాస్ట్కి వెళ్ళి అయిపోయినా చూడండి. నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ ఉన్నాయి, దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.